టెంపుల్ దేవస్థానం చరిత్రలో 200 సంవత్సరాల పై చిలుకు అమ్మవారి క్షేత్రానికి విశిష్టత ఉంది. దాంట్లో టెంపుల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జోగినీలకు శివశక్తులకు ప్రత్యేకమైన ఒక ప్లాట్ఫామ్ కలిగించారు. నిజంగా దానికి కృతజ్ఞతలు. అండ్ రాజ్యాధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇలాగే ఫస్ట్ టైం ఇది మొదటిసారి కాబట్టి ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా ప్రతి ఏటు మా శివశక్తులకు ఇలాగే ప్రత్యేకంగా వాళ్ళు చేస్తారు. మేము వాళ్ళ ఆడపడుచులు మీ రాష్ట్రం బాగుండాలని కోరుకునే దాంట్లో మేముంటాం. ఎందుకంటే మా పిల్ల జల్లా గురించి మొక్కం, మేము మా స్వలాభం గురించి మొక్కం. ఎప్పుడైనా రాష్ట్రం బాగుండాలి, రాజ్యాన్ని పరిపాలించే రాజు బాగుండాలి, వాళ్ళ అధికారులు అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా కోరుకున్నాం. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఒక ఇన్ఛార్జ్ని వేసి అన్నపూర్ణ గారిని వేసి ప్రభుత్వము మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజారామన్ గారు అండ్ ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారు, కలెక్టర్ గారు అనుదీప్ గారు, సిపి అడిషనల్ సిపి గారు అశోక్ గారు అండ్ డిసిపి మేడం రష్మి పెర్మాల్ గారు, ఆవిడకి ఎంత కృతజ్ఞతలు చెప్పాలంటే ఎంత సామరస్యంగా పోలీసు వాళ్ళు ఫస్ట్ టైం ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ కలిగే విధంగా ఆవిడే స్పెషల్గా శివశక్తులకి ఏం కావాలి, ఏంటి మీకు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే మీరు సొంత ఖర్చులతో ఇలా చేస్తారా, మాకు తెలీదు, మేము తెలుసుకొని చేస్తామని ఇంత అద్భుతంగా అంటే మేము ఎలా రావాలి ఫస్ట్ టైం మానిటరింగ్, ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో ఇవ్వడం ఇదే మొదటిసారి. సో ఈ మానిటరింగ్ కానీ ఎలా రావాలి, భక్తులు ఇబ్బందులు పడకుండా డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు అడుగున మా శివశక్తులకు ప్రత్యేకమైన ఎవ్వరు కూడా శివశక్తుల మీద చేయడం కానీ వాళ్ళని నెట్టేయడం కానీ జరగలేదంటే ఇది రాష్ట్ర విజయం. ఇది మా అందరి తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం ప్రతినిధిగా మొదటిసారిగా ఆనందపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఒక అధికారిని వేసి, గతంలో చేసిన అనుభవం ఉన్న అధికారిని అన్నపూర్ణ గారిని ఇన్ఛార్జ్గా వేసి ఇక్కడ మొత్తం మానిటరింగ్ చేయండి అని చెప్పినందుకు, ఎందుకంటే ఆవిడకి ముందు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆవిడ కొత్తగా అంటే ఎప్పుడూ పసుపు కుంకుమలు ఇస్తారు కానీ ఈసారి సారె కూడా పెట్టి అలాగే పసుపు కుంకుమలు ఇచ్చి మా అందరికి పసుపు బొట్టే కోరుకున్నాం. మేము ఎప్పుడు ఆ అమ్మవారి బొట్టే మాకు ముఖ్యం, బొట్టు కంకణం గురించి అది ఈ సంవత్సరం అందింది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.